ఈ రోజు ఆదివారం కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి సంతోషంలో ఉన్న మాదనపేట మార్కెట్ కి అయితే వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత అయితే ఫస్ట్ అయితే కొత్తిమీర అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా క్వాలిటీ అయితే ఉంది. ఇదైతే అలానే మనం అయితే 2 బాక్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈ రోజు. అలానే ముందుకు వెళ్ళిపోతుంటే మనకైతే పాలకూర అయితే కనిపించింది. ఫస్ట్ అయితే పాలకూర పెద్ద పెద్దగా మంచిగా లేతగా ఉందని అయితే పాలకూర అయితే తీసుకోవడం అయితే జరిగిందన్న. అలానే ముందుకు వెళ్తుంటే మనకైతే రెగ్యులర్ గా పుదీనా వేసే అన్న అయితే మనల్ని అయితే గుర్తుపట్టి అయితే పిలిచాడన్న. అన్న పుదీనా ఉందన్న తీసుకెళ్ళండి అంటే మనమైతే మనకి ఎంత కావాలో అంత పుదీనా అయితే తీసుకున్నాను. దాని తర్వాత కూడా మిగిలిన సరుకు అయితే అన్న తీసుకోండి అన్న, ఈ సరుకు తీసుకుంటే ఇంటికైతే వెళ్ళిపోతా అంటే ఆ సరుకు కూడా అయితే మొత్తం అయితే అన్న అయితే వేసుకోవడం అయితే జరిగింది. చూశారు కదండి పుదీనా ఏ క్వాలిటీ అంటే చాలా బాగుంటది ఎన్నకాడైతే పుదీనా. అందుకే మనం అయితే దోలాడి మరి అయితే ఎన్నకాడైతే వేసుకుంటామన్నా మరి ప్రతి సండే కూడా. అలానే ముందుకు వెళ్తుంటే మనకైతే తోటకూర అయితే కనిపించిందన్న. వచ్చేటప్పుడు తోటకూర చాలా దుక్కులు అయితే చూసాం కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. కనిపించిన కాడ కూడా కానీ మంచిగా అయితే లేదు. ఇక్కడైతే చాలా అంటే చాలా క్వాలిటీ అయితే ఉంది. తోటకూర అయితే లేత ఆకులు అయితే ఉన్నాయి. కట్ట కూడా నీట్ గా అయితే కట్టడం అయితే జరిగింది. మనమైతే లైన్ లో నిలబడి మరి కూడా ఇక్కడైతే తోటకూర అయితే వేసుకున్నానా, ఎందుకంటే రష్ అయితే ఉంది తోటకూర కాడ. ఒక 4 రైతులు అయితే నిలబడి మరి తీసుకుంటున్నారు. దాని తర్వాతకైతే తీసుకోవడం అయితే జరిగింది. అలానే ముందుకెళ్తుంటే మనకైతే గోంగూర అయితే కనిపించిందన్న. గోంగూర కూడా తీసుకున్నా కానీ వీడియో తీయడానికి అయితే పాసిబుల్ అయితే పడలేదన్న. మనమైతే ఈ రోజు బండగూలు అయితే ఈ విధంగా నీట్ గా అయితే సరుకు అయితే సర్దుకోవడం అయితే జరిగిందన్న. ప్రతి ఒక్కటి ఆకుకూర కనపడే విధంగా అయితే గోంగూర అయితే ఇక్కడ ఫస్ట్ అయితే పెట్టేశాను. తర్వాతకి తోటకూర అయితే కనపడే విధంగా పెట్టాను. మళ్ళీ కదా కట్టలు అయితే ఫస్ట్ కట్టేశాను. 20కి అయితే 10 కట్టలు అయితే ఇచ్చేసి ఫస్ట్ అయితే నీట్ గా కట్టేసి ఒకటే కట్ట పెట్టానన్న. దాని మధ్యలో అయితే పాలకూర అయితే ఒక 10-20 రూపాయల మందం అయితే పెట్టేశాము. తర్వాతకైతే కొత్తిమీర అయితే మరిన్ని ఆకులే పెట్టేశాము. చూసారు కదన్న కొత్తిమీర ఈ విధంగా క్వాలిటీ అయితే ఉందో చాలా అంటే చాలా క్వాలిటీ అవుతుంది. మనకు పాలకూర కూడా అయితే అరిచే మందలో అవైతే కట్టారు. కొద్దిగా లడ్డుగానే ఉంది మనకైతే. అందువల్ల అయితే అక్కడ వేసుకున్నా అన్న. లాస్ట్ సండే అయితే మనకైతే చిన్నగా ఉంది కానీ లేతగా ఉందంటే వేసుకున్నాను. ఈసారి అయితే కట్ట పెద్దగా ఉందని క్వాలిటీ ఉందంటే వేసుకున్నాను. మనమైతే ఈ రోజు అయితే సరుకు అయితే బండ్లగుల్లో పెట్టి నీట్ గా అయితే సర్దుకోవడం అయితే జరిగానని. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎర్లీ తర్వాతకైతే మనమైతే ఎంత అమ్మినో ఎంత పోయింది అయితే ఈ వీడియో లాస్ట్ లో అయితే చెప్తా అన్నా మీ అందరికి కూడా. మనమైతే కొత్తిమీర కట్ట రెగ్యులర్ గా అయితే 20 రూపాయలు చేసి బోర్డు అయితే పెట్టేసామనగా. మనమైతే బండి చూసిన తర్వాతకైతే కస్టమర్లు అయితే రెగ్యులర్ వాళ్ళైతే వచ్చేసి అయితే తీసుకెళ్లిపోతున్నారు. ఈ రోజు అయితే లాస్ట్ సండే లెక్క కాకుండా ఉండాలని మనమైతే 10 రూపాయలు కూడా అన్న అయితే అడగంగా ఇచ్చేస్తున్నాం మనం. లాస్ట్ సండే అయితే మనకైతే లాస్ అయితే వచ్చింది కొద్దిగా అయితే. ఈ సండే అలా కాకూడదని అయితే ప్లాన్ అయితే చేసామన్నా. ఈ రోజు అయితే ట్రాఫిక్ అయితే కొద్దిగా అయితే అవుతూనే ఉంది ఇక్కడ. ఎందుకంటే వన్ సైడ్ అయితే చేశారు. ఇంకా రోడ్ అయితే ఇంకా కంప్లీట్ అయితే కాలేకపోయింది. మనమైతే కొత్తిమీర, పుదీనా, పాలకూర, గోంగూర, తోటకూర అయితే ఆల్మోస్ట్ అయితే ఎంత అడిగితే అంత అయితే ఇచ్చేస్తున్నాం. 5 రూపాయలు కూడా అడిగినా కూడా ఈ రోజు అయితే ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే మనకైతే సరుకు పొద్దుగాల 10 లోపు అయితే అమ్మాలని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే 10 దాటితే ఇంకా ట్రాఫిక్ అయితే ఎక్కువ అవుతుంది ఇక్కడ. అందువల్ల అయితే మనమైతే ఎంత వస్తే అంత సరుకు అయితే అమ్మేస్తున్నాము. కస్టమర్ కూడా అలానే మన అయితే రిసీవ్ అయితే చేసుకుంటూనే ఉర్రన్న. రోడ్ చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ అయితే అవుతుందో ఇక్కడైతే. రోడ్డు అయితే కన్స్ట్రక్షన్ అయితే ఇంకా కంప్లీట్ అయితే కాలేదు మన కాడైతే. కొత్తిమీర అయితే ఆల్మోస్ట్ అయితే దగ్గర అయితే పడిపోయిందన్న. మనమైతే ఆ తోటకూర అయితే అమ్మేశాను మొత్తం అయితే. గోంగూర, పుదీనా అయితే ఉంది మన కాడ. కొత్తిమీర కూడా ఇప్పుడైతే టైం అయితే 9:30 అయితే అవుతుందన్న. కొత్తిమీర కూడా దగ్గర అయితే పడిపోయింది. ఈ రోజు అయితే 10 రూపాయలు తక్కువైతే అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా 20 రూపాయలు అయితే తీసుకెళ్లిపోతారు. ఒక ఫంక్షన్ అన్న వాళ్ళైతే మనకైతే వచ్చారు. వాళ్ళైతే ఒక 100 రూపాయలు అయితే కొత్తిమీర అయితే తీసుకుని వెళ్ళిపోయారని. అందువల్ల అయితే కొత్తిమీర కట్టలు అయితే దగ్గర అయితే పడిపోయాయి మనకైతే. కింద పెడితే మనకైతే కనపడట్లేదేమో అని పైన అయితే పెట్టారన్న. టైం అయితే ఇప్పుడైతే 10 అయితే అవుతుంది. అందువల్ల అయితే ఇక కస్టమర్లు కూడా తగ్గిపోయారన్న. మనమైతే కొత్తిమీర అయితే పైన పెట్టేసిన తర్వాతకైతే పుదీనా అయితే కొద్దిగా మిగిలిపోయాది. ఆ ట్రాఫిక్ చూస్తున్నారు కదన్న చాలా అంటే చాలా ట్రాఫిక్ అయితే అవుతుంది. ఇంకా చూస్తాను ఇంకా ఎక్కువ అయిద్దని మనమైతే సరుకు అయితే పైన పెట్టయితే అమ్ముతున్నామన్న. మనమైతే తోటకూర అయితే పాలకూర అయితే మొత్తం సరుకు అయితే అమ్మడం అయితే జరిగింది. ఈ రోజు మన కాడైతే కొత్తిమీర క్వాలిటీ, తోటకూర క్వాలిటీ చూసిన ప్రతి ఒక్కరు కూడా 10 రూపాయలు అయితే తీసుకున్నారన్న. టైం అయితే ఇప్పుడైతే 11 అవుతుందన్న. మొత్తం అయితే సరుకు అయితే అమ్ముడుపోలేదన్న. ఇది గోంగూర అయితే కొద్దిగా మిగిలిది. పుదీనా అయితే మొత్తం అమ్మేశాము. అలానే మనం ఈ రోజు సరుకు అయితే మొత్తం అయితే 850 రూపాయలు అయితే పెట్టడం అయితే జరిగింది. ఆటో ఈఎంఐ కలిపితే 1150 రూపాయలు అయితే వచ్చిందండి. మొత్తం సరుకు అయితే 1800 రూపాయలు అయితే అమ్మకం అయితే అయిందన్న. అందులో అయితే పెట్టుబడి అయితే 1350 రూపాయలు తీస్తే మనకైతే 550 రూపాయలు అయితే మిగిలిందన్న. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అన్న. మీ యొక్క సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మనసారా ఉంటానా. మరి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.